శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎప్పుడైనా కొత్త సంవత్సరము అనగానే పంచాంగం ఓపెన్ చేసి నాకు ఈ సంవత్సరం ఆదాయం ఎలా ఉంది, ఖర్చు ఎంత ఉంది, రాజపూజ్యం అంటే మెచ్చుకునే వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎలా ఉన్నారు అని చూస్తాం. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు. అయితే 2-8గా ఉంది మకరం వారికి. అంటే ఒక 2 లక్షలు వస్తే 8 లక్షల ఖర్చు అని చెప్తుంది. ఓకే. సో మీరు చూడంగానే వెంటనే ప్యానిక్ అవుతారు కదా, అమ్మో ఇలా ఉందా, ఏంటి ఏంటి అని. అదేంటంటే ప్లానింగ్ అనమాట. ముందుగా మీరు ఎట్లా జాగ్రత్త పడాలి అని. అయితే దీనికి ఏం కంగారు పడక్కర్లేదు. ఎంత దుర్గా ఆరాధన చేస్తే అంత ఫైనాన్షియల్గా గ్రోత్ పెరుగుతుంది. గోవులకి అరటికాయలు కానీ కాస్త ఆలయాలు ఏదైనా నూనె ముఖ్యంగా నెయ్యి ఇస్తే కనుక ఆదాయం మన వ్యయం తగ్గుతుంది. ఇది చేసుకోవచ్చు ఈ రకంగా. అలాగే రాజపూజ అవమానాలు కూడా 1-2 అంటే మనకి మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఒకరైతే మనల్ని మెచ్చుకుంటున్న వాళ్ళే కానీ ఇట్లాంటి పనులు చేశాడు కదా అని ఇట్లాగే వాళ్ళు ఇద్దరు ఉంటారు. సో మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలంటే ఎప్పుడు కూడా ఈ మకరం వారికి శ్రీమాత్రే నమః అనే మంత్రం లేదా రెగ్యులర్గా లలిత చేసుకుంటే మీరే చూస్తారు ఎంత మార్పు వస్తుంది అనేటువంటిది. అవమానించే వాళ్ళ సంఖ్య కూడా మీకు తగ్గాలి అంటే కనుక నువ్వులు దానంగా ఇస్తే సరిపోతుంది, లేదా దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా ఇక్కడ ఈ మకరం వారికి 3లో శని ఉన్నాడు. దీనివల్ల కొంత ప్లేస్ చేంజ్, రకరకాల ప్రాంతాలకు మారడం కూడా ఇస్తాడు. ఆన్లైన్లో బిజినెస్లు కానివ్వండి, సాఫ్ట్వేర్ జాబ్స్లో ఉండేటువంటి వారికి కానివ్వండి, ఫైనాన్షియల్గా అయితే మంచి గ్రోత్ ఉంది, డోంట్ వరీ. కాకపోతే గురువులతో తెలియని శత్రుత్వాలు పెరుగుతాయి గురువు 6లో ఉన్నందుకు. కాబట్టి జూన్ వరకు గురువులతో ఎటువంటి శత్రుత్వాలు పెట్టుకోకూడదు. గురువులతోని మనల్ని గైడ్ చేసే వాళ్ళతోని అంటే ఏమవుతుందంటే అప్పటి వరకు గైడ్ చేసేవాళ్ళు మనం పెట్టుకున్న శత్రుత్వం వల్ల మిస్గైడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహం కోసం చేసే ప్రయత్నం జూన్ నుంచి 7వ స్థానంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి జూన్ టు అక్టోబర్ చాలా బాగుంది. మళ్ళీ అక్టోబర్ నవంబర్ వచ్చిందంటే మనకు 4.5 నెలలు తగ్గిపోతుంది వివాహ బలం అనేటువంటిది. పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారి ఆస్తి విషయంలో ఆదివారం, మంగళవారం ఎటువంటి డెసిషన్స్ తీసుకోకండి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే నవంబర్ వరకు 8వ స్థానంలో కేతు ఉన్నందుకు ఒక్కొక్కసారి మనం ఇది ఎందుకు పనికి రావట్లేదు, ఇక్కడేం పండట్లేదు, ఇది వేస్ట్ అని తీసేసిన తర్వాత రేట్లు పెరుగుతాయి. కాబట్టి నవంబర్ వరకు ఎటువంటి డెసిషన్స్ తీసుకోకండి తాతగారి ఆస్తి విషయంలో. సో కొత్త అవకాశాలు ఇవన్నీ కూడా జూన్ వరకు బాగున్నాయి, కొత్త ఉద్యోగ అవకాశాలు అవన్నీ. వ్యాపారస్తులకు మాత్రం జూన్, జూలై తర్వాత నుంచి వాళ్ళ యొక్క ఆదాయ వ్యవస్థ ఇవంతా కూడా బాగుంటుంది. ఫైనాన్షియల్గా గ్రోత్ అదంతా కూడా బాగుంటుంది. అయితే వీళ్ళు చేయవలసింది ఏంటంటే లలిత ఎక్కువగా చేసుకోవాలి. ఎంత వీరు లలితా సహస్రనామాలు చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి. నవంబర్ నుంచి ఎప్పుడైతే రాశిలోకి రాహు వస్తాడో వీళ్ళు ఏదైనా వివాహ సంబంధించిన అనుకుంటే నవంబర్ లోపలే చేసుకోవడం మంచిది చెప్పాలంటే. ఇంకా చెప్పాలంటే అసలు జూన్ నుంచి బాగుంది వివాహం విషయంలో, బట్ జూన్ టు నవంబర్ మధ్యలో చేసుకుంటే కేతు మారే లోపల చేసుకోవడం మంచిది. లేకపోతే ఏమవుతుంటుందంటే రాహుకేతువులు రివర్స్ ప్లానెట్స్ కాబట్టి మళ్ళీ దగ్గరికి వచ్చినట్టే వచ్చి మనం చూస్తూ ఉంటాం. సంబంధం అంతా ఓకే అయిపోయిందండి మళ్ళీ వద్దన్నారండి అంటారు. ఎందుకు వద్దన్నారో వాళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి అర్థం కాదు. సో ఏదైనా కానీ నవంబర్ లోపలే వీళ్ళు వివాహ సంబంధించిన విషయాలు సెట్ చేసుకోవడం మంచిది. అలాగే సార్, కొంతమందికి వారి రాశి కానివ్వండి అవి తెలియదు. అలాంటి వారు ఎలా చూసుకోవాలంటారు? ఒకటేనండి, మీరు అన్నట్టుగా రాశి తెలియదు అని అనుకున్నారు, వాళ్ళు ఏ రాశి తెలియదు, అప్పుడు జనరల్గా చూస్తారు. అంటే ఈ సంవత్సరం ఈ రాశి తెలియని వారు ఏంటి అంటే నవంబర్ వరకు తీసుకోవాల్సిన నిర్ణయాలు జాగ్రత్త తీసుకోవడం. ఓకే. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అన్ని రాసుల వారు కొంచెం చూసుకొని చేయవలసిన సమయం ఇదంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి. అట్లాగే మనకేంటంటే ఈసారి నవనాయకాస్ అంటారండి, నవనాయకులు ఎలా ఉన్నారు అనే దాని మీద ఉంటుంది. ఈ సంవత్సరం రాజు గురువు అయ్యాడు. గురువు యొక్క స్వరూపం పాడైంది కాబట్టి ఈ యుద్ధాల వల్ల అనుకోండి, మనం గతంలో ఆల్రెడీ 2-3 నెలల క్రితం ప్రిడిక్ట్ చేసాం. అదే మనకి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కూడా యుద్ధాల విషయంలో. కొంచెం యుద్ధాల వల్ల జననష్టం ఎక్కువగా చూపిస్తుంది. ఇందులో ఈ యుద్ధాల వల్ల ఎక్కువగా అమెరికన్ కంట్రీ కానివ్వండి, సౌదీ కంట్రీస్ కానివ్వండి, ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి మన ఇండియా కంటే కూడా. ఇండియా కొంత పార్టిసిపేట్ చేస్తుంది కొంతమందికి సపోర్ట్ చేయడం కోసం, అంతేగాని ఇండియా మీద ఎఫెక్ట్ ఎక్కువే ఉండదు. కాకపోతే ఈ గురువు రాజు అయినందుకు ఈ షేర్ మార్కెట్ అనుకోండి, మన దీని మీద అంటే ఈ
కమ్యూనికేషన్స్ రిలేటెడ్ వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని నేను చెప్పే సజెషన్ ఒకటే, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీరు కొంత క్యాష్ మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఓ 10,000 20,000. ఇవాళ రేపు మనకి ఏమైపోయిందంటే అలవాటు మొత్తం ఫోన్లోనే ఉంటున్నాయి. అవును. మీకు ఒక నెల రోజులు మీ దగ్గర క్యాష్ ఉంటే మీకు ఆన్లైన్ పేమెంట్ చేయకపోయినా ఇబ్బంది లేదనేంత నెల రోజులు సరిపోయేంత డబ్బు మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే రాబోయే ప్లానటరీ పొజిషన్స్ ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడు కూడా పంచగ్రహ కూటం అనేటువంటిది 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. చతుర్గ్రహ కూటమి ఎవ్రీ ఇయర్ వస్తుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా మనకి ఏమైందంటే 2026 సంవత్సరంలో 3 సార్లు వచ్చింది పంచగ్రహ కూటమి అండ్ 3 సార్లు చతుర్గ్రహ కూటమి. ఇవన్నీ ఏంటంటే కూటమి అంటే దీని అర్థం ఏంటి, అందరూ కలవడం, యుద్ధం కోసం కలుస్తుంటారు. పలానా దేశాలన్నీ ఒకటి అవ్వడం, ఇంకో దేశాలన్నీ ఒకటి అవ్వడం, దానివల్ల యుద్ధాలు రావడం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యుద్ధాల దీంట్లో కొన్ని శాటిలైట్స్ దెబ్బతినడం కానీ, సిగ్నల్స్ దెబ్బతినడం కానీ, ఈ గోల్డ్ కావచ్చు లేకపోతే ఆయిల్స్ కావచ్చు అవన్నీ విపరీతంగా పెరగడం కానీ, కొన్ని రోజులు రవాణా సంస్థ ఈ పెట్రోల్ ఇవి లేకపోవడం వల్ల కొంత స్ట్రక్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. అలాంటప్పుడు మీకు సిగ్నల్స్ ఏదైనా డిఫెక్ట్ అయ్యి ఇది ఈ రకంగా ఫోన్లో నుంచి మనం వాడుకోలేని స్థితి కొన్ని రోజులు వస్తాయి. పరిస్థితి ఏంటి, క్యాష్ లేకపోతే. కాబట్టి ఒక నెల రోజులు సరిపోయేంత క్యాష్, ఒక నెలకు 20,000 30,000 ఖర్చు అవుతాను కూడా 20-30,000 జేబులో పెట్టుకోండి అంటారు. ఈ జాగ్రత్త మాత్రం తీసుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే చంద్రుడు అయ్యాడు ఈసారి వర్షాలకు కారకుడు, బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి. అర్ఘ్యాధిపతి అంటారు, అంటే మనకు ప్రైజెస్ కారకుడు. ఈ ప్రైజెస్ కారకుడు కూడా చంద్రుడు అయ్యాడు ఈసారి. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రోజు ఎల్లుండి ఉండదు, ఇలా ఉంటుంది పరిస్థితి. అయితే ఈ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు అంటే మీ జాతకం తెలియదు, ఇందాక మీరు అన్నారు జాతకం తెలియదు ఎలాగా అని. జాతకం తెలియదు అన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా, సింపుల్గా హెల్త్ వెల్త్, అంతే కదా. వెల్త్కి వచ్చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః మంత్రం. హెల్త్కి వచ్చేసి ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింతిరూప కలికల్మషనాశినే నమః. ఈ మంత్రం ఎవరైతే చేస్తారో 100% వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ కానివ్వండి ఖచ్చితంగా బాగుంటుంది, అందులో సందేహం ఏం లేదు. అయితే ఈ ఈ సంవత్సరం ఎక్కువగా మనకి ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి అంటే మంత్రి కుజుడు అవుతున్నాడు. అందుకని ఈ యుద్ధం వైపే తీసుకెళ్తూ ఉంది మొత్తం కూడా. అంటే ఎవరైనా సరే వాళ్ళ శక్తిని చూపించుకోవడం ఎలా చూపించుకుంటారంటే, ఇప్పుడు చూడండి బాగా బలవంతుడు వారి శక్తిని బలంతో కొట్టి చూపించుకుంటాడు, బాగా తెలివైన వాడు తెలివితో చూపించుకుంటాడు. అట్లాగే ఈ సంవత్సరం కుజుడు అయ్యాడు కాబట్టి ఈ గొడవల రూపంలోనే ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది బలంగా చూపిస్తుంది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.